ఈ వారం మేషరాశి వారికి ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయమ్మ. సప్తమ చంద్రుడు, ద్వితీయ గురువు, ద్వాదశ శుక్రుడు, షష్ఠ కేతువు. అత్యంత శుభప్రదమైన ఫలితాలు సాధించడానికి ఇది ఎంతో యోగ్యమైన కాలం. మీకున్న అవకాశాన్ని బట్టి విశేషమైన కృషిని కొనసాగించండి. అదృష్టం వరిస్తుంది. ధనయోగం శుభప్రదం. సంపూర్ణమైన శుభయోగాలున్నాయి. బంగారు భవిష్యత్తు సాధించడానికి అవి ఎంతగానో సహకరిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో తగినంత గుర్తింపు, గౌరవాలు పెరుగుతాయి. మనోబలంతో పనులు ప్రారంభించడం ద్వారా అధికార లాభం ఉంటుంది. పూర్వపుణ్యం సదా కాపాడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా లక్ష్యాన్ని పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడతారు. కలహాలకు అవకాశం కల్పించకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించే మార్గాన్ని ఎంచుకోవాలి. వ్యాపారంలో మేలు జరుగుతుంది. సులభ మార్గంలో కార్యసిద్ధి లభిస్తుంది. వారం మధ్యలోనే ఒక పని పూర్తవుతుంది. శుభవార్తలు ఆనందాన్ని ఇస్తాయి. మిత్రుల నుండి సహాయం అందుతుంది. కొన్ని మధురమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆధ్యాత్మికంగా ప్రశాంతత పెరుగుతుంది. దైవబలం సిద్ధిస్తుంది. లక్ష్యం సిద్ధించే వరకు మీ ప్రయత్నాలని ఆపకుండా కొనసాగిస్తే సఫలీకృతులు అవుతారు. మేషరాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? లక్ష్మి అష్టోత్తరం చదువుకోవటం చాలా మంచిది. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. వారు ఎటువంటి దానాలు చేస్తే బాగుంటుంది గురుగారు? దానాలు అవసరం లేదు.